శ్రీమతి నమః. మొన్న అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకుని చచ్చిపోవాలనుకున్నట్టు. ఎందుకు? అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి. అసలు అర్జున్ అంటే అతనికి తెలుసా? కనీసం అర్జున్ గారికి తన కోసం ఎవడో చచ్చిపోతున్నాడనే విషయం తెలుసా? ఒకళ్ళకి ఒకళ్ళు తెలియదు. కానీ రియల్ లైఫ్ లో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఆరాధన పెంచుకుని ఆకర్షణకి లోనే నిజంగానే అదే జీవితంలా ఆ హీరో ఉంటాడేమో అని అనుకుని అతని కోసం చనిపోవాలనుకున్నాడు అతను. మరి ఇంత పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఏమైపోతాడో అని ఒక్క క్షణమైనా ఆలోచించాడు అతను? ఆలోచించలేదు. ఎందుకంటే అతనికి అక్కడ ఉన్నది ఆకర్షణ మాత్రమే. ఈ రోజు అర్జున్ గారి కోసం చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులకి తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికైనా గుర్తుంటుందా? ఆఖరికి ఎవరి కోసం అయితే చనిపోవాలనుకున్నాడో ఆ వ్యక్తి ఏమైనా సరే అతని బెడ్రూమ్ లో ఈ చనిపోయిన వ్యక్తి ఫోటోని పెట్టుకుని ఏమైనా పూజిస్తాడా? పూజించడు కదా. మనం అభిమానించిన ఆరాధించిన ఆకర్షణకి లోనైనా ఒక వ్యక్తిని ఆ స్టేజ్ లో మనం చూస్తున్నాము అంటే ఆ స్టేజ్ కి రావడం కోసం ఈ అర్జున్ పడిన కష్టం ఏంటి, అర్జున్ ఆ స్థితికి రావడం కోసం ఏం చేశాడు అనేది ఈ చచ్చిపోవాలి అని అనుకున్న వ్యక్తి గనక ఒక్కసారి ఆలోచించుంటే చచ్చిపోవడానికి బదులుగా గంగోత్రి సినిమాలో అర్జున్ ఫేస్ చేసినవి ఏంటి, ఇప్పుడు ఈ సినిమా వరకు అతను ఎన్ని హర్డిల్స్ ని దాటుకుని వచ్చాడు అనేది అర్థం చేసుకుని ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలే తప్ప ఒక సినిమా వ్యక్తిని చూసి అతనే మన జీవితం అనుకుని మన జీవితాన్ని పాడు చేసుకుంటే మన కోసం ఏడ్చేవాడు ఎవడో ఉండడు, మన తల్లిదండ్రులు తప్ప. ఇప్పుడు యువతంతా ఏం చేస్తున్నారు అంటే ఈ సెలబ్రిటీస్ ని రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నారు. మన భారతదేశంలో ఎక్కువ మంది మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారు. మనం అందరం ఆకర్షణకి లోనైపోతూ ఉంటాం. ఎక్కడైతే ఏదైతే అందంగా ఉందో భ్రమని చూసి నిజం అని అనుకుంటాం. అది భ్రమ అని మనకి తెలిసిన భ్రమలోనే బ్రతుకుతూ ఉంటాం. నాకు చాలా మంది రోజు కామెంట్ పెట్టారనమాట, కీర్తి సురేష్ గారు వివాహం చేసుకున్నారు కదా, దాని గురించి మాట్లాడండి అని. ఏం మాట్లాడతాం? వాళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళకి పవర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఏ పరిస్థితి వచ్చినా తట్టుకోగల కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్తి సురేష్ గారి ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ అమ్మగారు కూడా సినిమా నటి, వాళ్ళ నాన్నగారు కూడా డైరెక్టరో ఏదో అంట. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం సినిమాకి సంబంధించిందే అయ్యింది. వాళ్ళు పెరిగిన వాతావరణాలు వేరు, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు వేరు, వాళ్ళ మధ్య ఏమున్నాయో ఏంటో అవన్నీ మనకి తెలియవు కదా. దూరం నుంచి ఈ రియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళని చూసుకుని రియల్ లైఫ్ గా మనం అనుకుంటాం. అక్కడ కీర్తి సురేష్ గారు వాళ్ళ నాన్నగారు కూడా మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి కుదరదు అని చెప్పంటే ఈవిడేదో కాస్త గట్టిగా పట్టుబట్టారంట. అందుకని వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఒప్పుకుని వాళ్ళిద్దరు దగ్గరుండే వీళ్ళ వివాహాన్ని జరిపించారట. మనం మాత్రం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న మనం అందరం ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నాం. ఈ రియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళని చూసి రియల్ లైఫ్ లోకి అన్వయించుకోకండి. మన దగ్గర మనీ ఉండదు, పవర్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏదైనా కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు కూడా ఉండరు. మనల్ని చూసి నవ్వుకునే వాళ్లే తప్ప మనల్ని చూసుకుని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము అని అన్నాడు అంటే కాస్త ఆలోచించండి. మొన్న కూడా ఫేస్బుక్ లో 350 మంది హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి శారీరకంగాను మానసికంగాను వాడేసుకుని డబ్బులను కూడా ఉపయోగించేసుకున్నాడు అంటే హిందూ ఆడపిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఎంత ఆకర్షణకి లోనైపోతున్నారు. శారీరకంగా కూడా వీడియోస్ అవి వాడు పెట్టమన్నాడు అంటే ఏ విధంగా ట్రాప్ చేసి ఉంటారు, ఏ విధంగా ట్రాప్ లో పడిపోయి ఉంటారు ఆడపిల్లలు. రియల్ ఒకటి కాదు. మనం ఇంకొకరిని నమ్మి మన జీవితాన్ని వాడికి ఇచ్చేసాము అంటే మనల్ని చూసి ప్రపంచం నవ్వుతుంది. అప్పుడు మనకి ఒకటే దారి, ప్రాణాలు తీసుకోవడం తప్ప ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. కాబట్టి ఆకర్షణకి లోన్ అవ్వకండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో లవ్ జిహాదీలు, లవ్ క్రూసేడులు ఎక్కువైపోతున్నాయి. మనల్ని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూ ధర్మంలో ఉన్న ఆడపిల్లల్ని తీసుకువెళ్లిపోయి వాళ్ళ మత పునాదులు బలంగా చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. ఎవరినో నమ్మి మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి పెట్టకండి. మన ధర్మం చాలా గొప్పది. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకొని మనల్ని ఇంత పెంచి పెద్ద చేశారు. అలాంటి తల్లిదండ్రుల గుండెల మీద మనం కొట్టద్దు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి మన భారత రామాయణ ఇతిహాసాలతో పాటు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళు, పరాయి వాళ్ళు హిందువులని ఎంత మభ్య పెట్టారు, హిందువులని ఎంత ఏడిపించారు, హిందువులని ఎంత కష్టపెట్టారు, ధనమాన ప్రాణాలు ఎలా తీసేశారు అనేది చెబితే పిల్లలు
పరాయి వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడడానికి ప్రయత్నించరు. మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఐడియాలజికల్ రెసిస్టెన్స్ ని మనం మన పిల్లల్లో బిల్డప్ చేయాలి. అలా బిల్డప్ చేస్తే మన పిల్లలు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు. మన హిందూ ధర్మం ఎప్పుడు శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోతుంది. ఆడపిల్లలకి ముఖ్యంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే, జిహాదీల పేరిట, క్రూసేడుల పేరిట ఎవరో ఒకడు వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటే నమ్మకండి. ఇప్పటికే మనం మైనారిటీలుగా మారిపోబోతున్నాం. అలా మనం మైనారిటీలుగా మారిపోతే మన హిందూ ధర్మానికే చేటు వస్తుంది. మనం పుట్టిన ధర్మానికి మనం అన్యాయం చేసుకుంటామా చెప్పండి? చేసుకోకూడదు కదా. మన వేలుతో మనం మన కన్నును పొడుచుకోకూడదు కదా. అందుకే అన్ని ఆలోచించుకుని ఒక్క అడుగు ముందుకు వేయండి తప్ప ఏది ఆలోచించకుండా అనాలోచితంగా కాలు ముందుకు వేసి అగాధంలో పడిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.